హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మీకు తెలంగాణ ఈ పాస్ స్కాలర్షిప్ అప్లికేషన్ డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేశారనే ఇన్ఫర్మేషన్ తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నాను. యాక్చువల్లీ మనం ఇక్కడ సర్క్యులర్ అఫీషియల్గా వచ్చిన సర్క్యులర్ చూస్తున్నాము. ఎన్ శ్రీధర్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, వారి తరపున మనకి ఈ సర్క్యులర్ అనేది లేదా ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 4th January 2025 నాడున ఇది యాక్చువల్లీ రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అకాడమిక్ ఇయర్ 2024-25 ఏదైతే ఉందో ఆ 2024-25 ఇయర్కి ఈ పాస్ స్కాలర్షిప్ అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చి 31st December 2024తో ముగిసింది. ఆ డేట్ని మనకి 31st March 2025కి ఎక్స్టెండ్ చేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఈ ప్రజెంట్ ఏదైతే ప్రెస్ నోట్ చూపిస్తున్నానో ఆ ప్రెస్ నోట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఇది ఎక్స్టెండ్ చేశారు డేట్ అంటే, చాలామంది స్టూడెంట్స్ ఇంకా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి అప్లై చేయలేదు. మరి ఇలా అప్లై చేయకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ స్కాలర్షిప్ పొందే అవకాశం లేదు, అలాగే వాళ్ళు ఫీ పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు యాక్చువల్లీ ఏం చేశారంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో ఏదైతే స్కాలర్షిప్ అప్లై చేయడానికి డెడ్ లైన్ అనేది ఇవ్వడం జరిగిందో 31st December 2024 నాటికి ముగిస్తుంది కదా, దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పటి వరకు అంటే మనకి 31st March 2025 నాటికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక్కడ రకరకాల సెట్స్ ఎవరైతే రాశారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా పర్టికులర్గా టీఎస్ ఈ పాస్ వెబ్సైట్లో స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రొసీజర్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, కాబట్టి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ డేట్ వచ్చి 31st March 2025. ఈ డేట్ తర్వాత మనకి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ హెల్ప్ అవుతుందని వీడియో చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్.